జై శ్రీమన్నారాయణ. హిందూ సాంప్రదాయంలో శుక్లపక్ష ఏకాదశి అయినా బహుళపక్ష ఏకాదశి అయినా విష్ణుమూర్తి ఆరాధనకి అత్యంత శ్రేష్టమైనది, అత్యంత ప్రియమైనది కూడా. సో ఈసారి మనకి వచ్చే ఏకాదశి సఫల ఏకాదశి. మార్గశిర మాసంలో బహుళపక్షాన వచ్చే ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. శ్రీమన్నారాయణుని, శ్రీ మహావిష్ణువుని నారాయణుని రూపంలో ఆరాధిస్తాము. నిష్ఠతోటి ఉపవాసం చేయడము, భక్తితో జాగరణ చేయడం అనేది ముక్తిని ప్రసాదిస్తుంది. శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించడం వలన సకల పాపాలు కూడా నశించిపోతాయి. ముఖ్యంగా విష్ణుమూర్తిని ఉసిరితోనూ దానిమ్మ పండ్లతోనూ పూజిస్తే సకల సంపదలు సమకూరుతాయని పెద్దలు చెప్తారు. సఫల ఏకాదశిన విష్ణు ఆలయంలో దీపాలు వెలిగిస్తే 1000 సంవత్సరాల తరబడి తపస్సు చేసిన ఫలితం కలుగుతుందిట. ఈ ఏకాదశిని నిష్ఠతో భక్తి శ్రద్ధలతో ఆచరించడం వలన దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ కూడా లేదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ సఫల ఏకాదశి ఎంత విశిష్టమైనదంటే, పూర్వము ఒక రాజకుమారుడు కొన్ని కారణాల వలన రాజ్య బహిష్కరణకు గురయ్యారట. అడవిలో తిరుగుతున్నారు, ఆహారం లభించట్లేదు, ఆకలితో అలమటిస్తున్నారు, స్పృహ తప్పి పడిపోయారు. ఈ రకంగా ఈ ఏకాదశిన ఉపవాసము అప్రయత్నంగా చేయడం జరిగింది. కానీ వారి మరణానంతరము వైకుంఠాన్ని చేరుకున్నారట. అంత విశిష్టమైనది ఈ సఫల ఏకాదశి. ఏకాదశి వ్రత మహత్యాన్ని, సఫల ఏకాదశి వ్రత మహత్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు పాండవులతో చెప్పినట్లుగా తెలుస్తుంది. పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లు ఈ సఫల ఏకాదశి ప్రత్యేకతని పద్మపురాణం చెప్తుంది. తెలిసి తెలియక ఉపవాసం చేసినా కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశి సఫల ఏకాదశి అంటున్నాము కదా, పేరుకి తగినట్లుగానే సఫలాలని, మంచి ఫలితాలని ఇస్తుంది. జీవితంలో సంతోషం కలగాలన్నా, శ్రేయస్సుని పొందాలన్నా తప్పకుండా సఫల ఏకాదశిని మనము ఆచరించాలి. డిసెంబర్ 26న వచ్చే ఈ ఏకాదశిన లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని తప్పకుండా పూజించాలి. మిగిలిన ఏకాదశుల్లో మనము ఆరాధించినట్లుగానే చాలా శుభప్రదమైన రోజు. మరి ఈ ఏకాదశిని కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలిట. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. తులసి దళాలని ఏకాదశి రోజు కోయకూడదు, ముందు రోజే కోసి మనము అమర్చుకోవాలి పూజకి. వాగ్యుద్ధానికి పాటుపడకూడదు, దారి తీయకూడదు. మనం ఎవరితో ఎట్లాంటి సంభాషణ చేసినా కూడా కోపము, అసూయ, అబద్ధాలు చెప్పడము, ఇట్లాంటి నెగటివిటీ అస్సలు ఉండకూడదు. ఈ ఏకాదశిన మనం విష్ణుమూర్తి నామాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతి ఏకాదశికి జపిస్తాము. మరి ఈ ఏకాదశిన విష్ణుమూర్తి నామాల్లో మనం స్పెషల్గా జపించదగినవి ఏమిటంటే, ఓం నమో వాసుదేవాయ, ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వసుదేవాయ నమః, ఓం నమో నారాయణాయ. ఈ మంత్రాల్ని మనము రోజంతా జపించటం వలన సద్గతులు ప్రాప్తిస్తాయి. అన్ని ఏకాదశుల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటి అని ముఖ్యంగా చెప్పుకోవాలంటే, 1000 సంవత్సరాల తరబడి చేసి తపస్సు చేసిన ఫలితం లభిస్తుంది. అన్ని యజ్ఞాలతోటి తీర్థాలు చేసిన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.